మొత్తం మీద అసలు బీజేపీకి సంబంధించి ఎలా ఉంది తెలంగాణలో? తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, దాదాపు 14 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇంకా ఆప్షన్ అంటూ ఏం లేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. అది కుటుంబ పాలన అని చెప్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువ అయినారు. అది అవినీతి పాలన, అహంకార పాలన అంటే ఇక్కడ కూడా అవినీతి స్టార్ట్ అయింది. మంత్రులు ఎవరికి వారు యమునా తీరే అనేది పోతున్నారు అనేది అపవాదిని కాంగ్రెస్ మోసుకుంటుంది. ఊర్లలో మనం ఒక సామెత వింటాం, పల్లెటూర్లలో అజిత గారు మీరైనా నేనైనా ఆడికెళ్ళి వచ్చిన సంసారం గతి లేకపోతే చేయొస్తుంది, కానీ సంసారం శృతి లేకపోతే చేయరాదు అని చెప్తారు. అంటే మీ ఇద్దరి మధ్యలో, ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదనుకోండి, దట్ ఫ్యామిలీ విల్ నెవర్ సర్వైవ్. ఇలా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే కొట్లాడి చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎవరి ద్వారా వారికే అన్నట్టు కొట్లాడుతున్నారు తప్ప దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు దాన్ని గొప్పగా ఏం చెప్తారంటే దిస్ ఇస్ కాల్డ్ డెమోక్రటికల్ స్పిరిట్ అని చెప్తారు. కానీ అది కాదు, ఇది కాదు. కాంగ్రెస్ మీద ప్రజలకి వాళ్ళు 10 సంవత్సరాలలో ఎన్ని తప్పులు చేశారని వాళ్ళకి బదనాం కావడానికి 10 సంవత్సరాలు పట్టిందో, వీళ్ళకి బదనాం కావడానికి 10 నెలలు కూడా సరిపోయింది. అందుకంటే ఎక్కువ బదనాం అయినారు కేసీఆర్ గారు, ఆ టీఆర్ఎస్ పార్టీ. ఆ 10 ఏళ్ల పాలన ఎంత బదనామైందో వీళ్ళు 10 నెలల్లో అంత బదనామైంది. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క చూపు భారతీయ జనతా పార్టీ వైపు. మీరు ప్రతిసారి ఇట్లే చెప్తారు కదా ఎలక్షన్స్ అప్పుడు అని అనుకోకుండా 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా వారు పనిచేస్తున్నటువంటి తీరు, ప్రపంచ దేశాలన్నీ వారిని శ్లాఘిస్తున్నటువంటి తీరును గమనించినప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని. సో ఎట్ ద ఎండ్ రిజల్ట్లో ఈసారి ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం